ఈరోజు 24వ తేదీన వైఎస్ఆర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి 2 సంవత్సరాల పరిపాలనపై ఈరోజు విద్యార్థులందరికీ 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు పైబడి ఉన్న విద్యార్థులందరికీ వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అసలు ఈ వ్యాసరచన పోటీలు మేము ఒక్కరోజు ముందుగానే డిసైడ్ చేసుకొని విద్యార్థులను కూడా ప్రభుత్వంలో ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టాము. అసలు ఏ రేంజ్లో రెస్పాన్స్ ఉందంటే మేము ఊహించలేని రేంజ్లో రెస్పాన్స్ ఉంది. 8వ తరగతి నుంచి దాదాపు MBA MCA చదివే విద్యార్థులు కూడా ఈరోజు ఇక్కడికి మేము సైతం కిరణ్ కుమార్ రెడ్డి వెంటే ఉన్నాము, మేము సైతం ప్రభుత్వంలో భాగస్వాములు అవుతాము, మా సలహాలు సూచనలు కూడా మేము ఇస్తాము అనే ఒక ఉద్దేశంతో ఈరోజు వందలాది మంది విద్యార్థులు ఈరోజు ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంకి రావడం జరిగింది. వ్యాసరచన పోటీలో పాల్గొనడం జరిగింది. నా పేరు జి కిరణ్మయి. ఈరోజు నేను ఇక్కడ మన చీఫ్ మినిస్టర్ కాంగ్రెస్కి సంబంధించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గురించి రాయడానికి వచ్చాను. చాలామంది రూల్ చేశారు కానీ ఇంతవరకు ఓసీస్కి కానీ అన్ని క్యాస్ట్లకి కానీ ఫీజు రిమెంబర్స్మెంట్ అందరికీ ఈక్వల్గా రావడం ఇదే మొదటిసారి నా ఫీలింగ్. సో నేను యాజ్ ఏ ఓసీ స్టూడెంట్ నేను కూడా ఫీజు రిమెంబర్స్మెంట్ తీసుకుంటున్నాను. సో ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్ హానర్ టు రైటింగ్ దిస్ ఎస్సే కాంపిటీషన్. మామూలుగా మాట్లాడమని అనిపిస్తుంది. 2009లో కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు అధికారంలోకి రావడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడము, రోషయ్య గారి ప్రభుత్వము, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి గారి పాలన ప్రారంభమై 2 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది. ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అలాగే సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు మేనిఫెస్టోలో ఏమైతే చెప్పినామో ఆ పథకాలన్నింటినీ పూర్తి చేయడం ఒక కార్యక్రమము. ఆ పథకాలను మరింత మెరుగ్గా తీసుకొని వచ్చి ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాలు సర్వతోముఖాభివృద్ధి, అంటే తెలంగాణ కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఇలాంటివన్నీ లేకుండా అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నటువంటి మన ముఖ్యమంత్రి పాలన గురించి ఈరోజు 15 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి యువకులతోనే, విద్యార్థులతోనే ఈ ఎస్ఏ కాంపిటీషన్ నడుపుతున్నాం. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 2 రూపాయల బియ్యం ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికంటే బెటర్గా 1 రూపాయి కిలో బియ్యం అనే పథకాన్ని పెట్టడం జరిగింది. ఉద్యోగాలు, నిరుద్యోగ యువతకు రాజీవ్ యువకరణాల పేరు మీద ఉద్యోగాలు ఇస్తున్నారు. తర్వాత అలాగే ఫీజు రియంబర్స్మెంట్ అపోహలు ఉన్నాయి. ఇవన్నీ అసలు విద్యార్థులకు, యువకులకు ఏమాత్రం తెలుసు? వాళ్ళు దీన్ని ఎంత మాత్రము కిరణ్ కుమార్ రెడ్డి గారి పాలన పైన వాళ్ళు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇవన్నీ ఒక రకంగా సర్వేలాగా కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ సలహాలు సూచనలు కూడా ఇవ్వమన్నాం. నిర్మోహమాటంగా వాళ్ళ అభిప్రాయాలు రాయమన్నాం. కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 2 సంవత్సరాల్లో జరిగిన లోపాలను కూడా ఎత్తి చూపిమన్నాం. ఇంకా అయినా బెటర్గా
మా సలహాలు ఇస్తే బాగుంటుంది మా ప్రభుత్వము, యువకులకు విద్యార్థులకు సంక్షేమ కార్యక్రమాల్లో మీరు ఇంకా ఏమన్నా అంటే వాళ్ళ ఆలోచన విధానం చాలా స్వేచ్ఛగా ఉంటుంది ఈ ఏజ్లో. కాబట్టి వాళ్ళ అభిప్రాయాలకు చాలా విలువ ఉంటుంది. ఒక రకంగా ఇది కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందనే రకంగా ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ వ్యాసరచన పోటీలు చెప్పడం. ఖచ్చితంగా ఇది జిల్లా కాంగ్రెస్ పార్టీ రూపొందించిన కార్యక్రమం. ఇదేది పీసీసీ కాలో లేకపోతే అన్ని జిల్లాల్లో చేయమనో పైనుంచి ఆదేశాలు రాలే. ఈ జిల్లా వరకు ఏంటంటే ఈ జిల్లాకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. జగన్మోహన్ రెడ్డి జిల్లాగా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జిల్లాగా ఆ పార్టీ పట్ల యువత ఒక రకమైనటువంటి దిశగా వాళ్ళ వైపు పోతున్నారనే ప్రచారం ఒకటి ఉంది. కాంగ్రెస్ పార్టీకి అసలు యువకులు విద్యార్థుల మద్దతు లేదనే ఒక కార్యక్రమం ఉంది, అంటే ప్రచారం జరుగుతుంది బయట. ఎన్ఎస్యుఐ విద్యార్థి కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో సభ్యత్వ నమోదులో 2వ స్థానంలోకి వచ్చింది. 4వ స్థానంలో యువజన కాంగ్రెస్ కడప లోక్సభ నియోజకవర్గంలో యువకులు పెద్ద ఎత్తున దాదాపు 35,000 యువజన సభ్యత్వం జరిగింది. అంటే బయట ఉన్నటువంటి ప్రచారం వేరు, ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రచారం వేరు. అవన్నీ నేను ప్రజల్లోకి తీసుకెళ్లాలా, ప్రజలకు తెలియజెప్పాలా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలియాలంటే ఇలాంటి కార్యక్రమాలు అవసరం నాకు. కాబట్టి ఈ జిల్లా వరకు ఈ జిల్లా కాంగ్రెస్ కొత్తగానే ఆలోచిస్తుంది. నాకు రాష్ట్ర కాంగ్రెస్లో ఇతర జిల్లా కాంగ్రెస్ కమిటీలు ఏం చేస్తున్నాయి, పీసీసీ కాలు ఇచ్చేంతవరకు ఆగాల అనేది కాదు. పీసీసీ అధ్యక్షులు మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినారు, వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇవన్నీ పార్టీ అభివృద్ధి కోసం ఉపయోగపడే కార్యక్రమాలే. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసేదానికి మా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ గారికి మంచి పేరు తెచ్చే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్ఎస్యుఐ, యువజన కాంగ్రెస్, సేవాదళ, మహిళా కాంగ్రెస్ను కూడా స్వేచ్ఛగా కొత్త కొత్త కార్యక్రమాలు రూపొందించి ప్రజల దగ్గరికి మనం చేరువయ్యే పద్ధతిలో పోవాలనేది నా ఒక రకంగా నా మార్కు. ఇవి నేను ఖచ్చితంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా నేను నా స్టైల్లో నేను పనిచేస్తాను.